నమో నారాయణాయ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారములలోని మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, దశరథరామ, శ్రీకృష్ణ, బౌద్ధ, కల్కి దశావతారములలో రెండవదైనటువంటి శ్రీ కూర్మావతారము, ఆ కూర్మావతార క్షేత్రం యొక్క విశిష్టతను సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ప్రపంచంలోనే కూర్మావతార రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క ఏకైక ఆలయం ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం నగరానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మం గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రం. సమస్త దోషములను తొలగించే అద్భుత ఫలితాలను ఇచ్చేటటువంటి శ్రీకూర్మ క్షేత్రాన్ని దర్శించాలని ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఉవ్విళ్ళవుతుంటారు. క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతమును క్రమముగా చేసుకొని, వాసుకుని తాడుగా చేసుకొని రాక్షసులు, దేవతలు సముద్ర మథనం చేసే సమయంలో శ్రీ మహావిష్ణువు మందర పర్వతం కుంగిపోకుండా కూర్మావతార రూపం ధరించి ఆ పర్వతాన్ని తన వీపుపై మోశాడు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారంలో ఇది 2వ అవతారం. అలాగే ఈ క్షేత్రాన్ని అటు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, త్రిమతాచార్యులు కూడా దర్శించి పూజించినటువంటి పవిత్ర క్షేత్రం. శ్రీ మహావిష్ణు ఆలయాలన్నీ తూర్పు వైపు ఉంటాయి. అయితే ఈ ఆలయం మొదట్లో పశ్చిమ వైపుకు ఉండి భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క భక్తిపూర్వకమైనటువంటి వేడుకోలు వల్ల స్వామివారు పూర్వాభిముఖులైనారని ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. పోతే ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ప్రతి స్తంభము దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది, ఒకదానికి పోయకుండదు. ప్రతి దాని మీద ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో ఆనాడు శాతవాహనులు, కళింగులు, చోళులు వాళ్ళ యొక్క నిర్మాణ శైలి ఇక్కడ ప్రతిబింబిస్తుంది అన్నమాట. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమంటే 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఒకటి పశ్చిమ ముఖంగా, ఒకటి తూర్పు ముఖంగా ఉంటుంది. మొదట్లో పశ్చిమ ముఖంగా ఉండేదని రామానుజాచార్యులు వారు వచ్చి స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొంది దీన్ని తూర్పు వైపు మరలించారని ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. అయితే ఈ ఆలయంలో మరొక అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే పరమాద్భుతమైన శ్వేత పుష్కరిణి అండి. ఈ శ్వేత పుష్కరిణిలో స్నానం చేస్తే కాశీలో, గయలో చేసినంత పుణ్యం వస్తుందని చెప్పి మనకు తెలుస్తున్నది. ఎందుకంటే ఈ క్షేత్రం నుంచి మనకు కాశీ పట్టణానికి సరాసరిగా భూగర్భ మార్గం ఉందని కూడా ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక్కడ శ్రీకూర్మ క్షేత్రంలో పితృదేవతల కార్యక్రమములు ఎంతో ప్రసిద్ధి చెందినాయండి. ఇక్కడ పుష్కరిణిలో అస్థి నిమజ్జనం కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ పితృతర్పణాలు వదిలితే పితృదేవతలకు మోక్షం వస్తుందని, పితృదేవతలు సంతోషిస్తారని, తద్వారా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి జరుగుతుందని భక్తులకు అపారమైన నమ్మకం. కాబట్టి కాశీ, గయల మారిగా ఇక్కడ చేసుకుంటారు, పిండ ప్రదానాలు వదులుతారు. అలాంటి దివ్య క్షేత్రం ఇది. ఈ క్షేత్ర మహిమ పద్మపురాణం, బ్రహ్మాండ పురాణం, కూర్మ పురాణాల్లో చక్కగా ఉందండి. జ్యేష్ఠ ద్వాదశి నాడు శ్వేతరాజు అని పూర్వంలో దీనికి పద్మపురాణంలో ఒక కథ కూడా ఉందండి, చాలా పెద్ద కథ. శ్వేతరాజు కూర్మ మంత్రాన్ని జపించినందువల్ల స్వామివారి మీద భక్తితో ఈయన ఇక్కడ ఉద్భవించాడని చెప్పి పద్మపురాణ అంతర్గత కథ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ అమ్మవారి పేరు కూడా కూర్మనాయకి. కాబట్టి మొత్తం మీద గ్రహదోషం అంటే కుజ, శని, రాహు, కేతు, అష్టమ శని, అర్ధాష్టమ శని అన్నీ ఈ క్షేత్ర దర్శనంతో పోతాయని చెప్పి గ్రహ శాంతులకు ఈ క్షేత్రము చాలా ప్రసిద్ధి అని ఇక్కడ చెప్పుకొని అందరూ కూడా వచ్చి దర్శించుకొని నిద్ర చేసి వెళుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరమపావన దివ్యక్షేత్రమైనటువంటి భారతదేశంలోనే ఏకైక క్షేత్రమైనటువంటి శ్రీ కూర్మ క్షేత్రాన్ని అందరూ దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.